సివిల్స్ ఇంటర్వ్యూలకు 43 మంది ఎంపిక. ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థుల సత్తా. అందరూ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద సహాయం పొందిన వారే. శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారికి మరో ₹1,00,000 ప్రోత్సాహకం అందజేస్తామన్న అధికారులు. దేశవ్యాప్తంగా 2,736 మంది క్వాలిఫై అయ్యారు. ఇది రాష్ట్రానికి ఒక మంచి పరిణామము. 43 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సో రాష్ట్రంలో ఏంది, రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఒక కార్యక్రమం చేపట్టారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. సివిల్స్లో ఎవరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేస్తారో వాళ్ళు మెయిన్స్ను ప్రిపేర్ కావడానికి ₹1,00,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు మెయిన్స్ను ప్రిపేర్ అయ్యి అర్హత ఇంటర్వ్యూకు మెయిన్స్ని క్రాక్ చేసి ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తే మరో 1,00,000 ఇస్తామని నిన్న బట్టి విక్రమార్క గారు వారికి మరో 1,00,000 ప్రోత్సాహకం ఇస్తామని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. నిన్న 43 మంది ఎంపిక అయితే ఈ 43 మంది రాజీవ్ గాంధీ అభయ హస్తం కింద సివిల్స్కి ఇచ్చే ప్రోత్సాహకాల్లో వీళ్ళందరూ ఈ ₹1,00,000 పొందిన వాళ్ళే. సో ప్రభుత్వ సహాయం పొంది ఈరోజు వాళ్ళ ప్రతిభని కనపరుస్తూ ఇంటర్వ్యూకి ఎంపిక కావడం పట్ల ప్రభుత్వం చాలా సంతోషంగా ఉన్నది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి 43 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 2,736 మంది ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు తెలిపారు. సో ఇందులో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సాయం పొందిన వాళ్ళు 43 మంది ఇంటర్వ్యూకు వచ్చారు. గత ఏడాది ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 140 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 చొప్పున ఎవరికి ప్రిలిమ్స్లో చెందిన వాళ్ళకు 140 మందికి ఇస్తే 43 మంది మెయిన్స్ క్లియర్ చేయడం జరిగింది. 20 మంది మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 222 మంది ఆర్థిక సాయం అందించగా వాళ్ళు 43 మంది ఇంటర్వ్యూ దశకు వచ్చారు. వీటికి ఎవరు ఈ అభయహస్తం కింద ఇచ్చే డబ్బులు ఎక్కడి అంటే ప్రభుత్వమే కాదు, సింగరేణి వాళ్ళవి. సింగరేణి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద. సో సింగరేణి వాళ్ళు ఈ ఎవరైతే ప్రిలిమ్స్కు అర్హత సాధిస్తారో వాళ్లకు ₹1,00,000, ఆ తర్వాత ఇప్పుడు మెయిన్స్కు కూడా అర్హత సాధించి ఇంటర్వ్యూకి పోతే వాళ్లకు ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీలో వారికి వసతి సీనియర్ IAS ఆఫీసర్లతో మాక్ ఇంటర్వ్యూలు ఏర్పాట్లు. సో ఇంకా ఒక అడుగు ముందుకేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే జనరల్గా IAS IPSలు సివిల్స్ అనగానే ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహారు, నార్త్ స్టేట్స్లోనే ఎక్కువ మంది వీటిలో ఎంపిక అవుతున్నారు. సౌత్ స్టేట్లో తక్కువ అవుతున్నారు. సో అందుకని ఇప్పుడు తెలంగాణలో కూడా వీళ్ళని ఈ 43 మందికి ఇంకో ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావడానికి ₹1,00,000, ఢిల్లీలో ఉండడానికి వాళ్ళకి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు, అంతేకాకుండా వాళ్ళకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి సీనియర్ ఆఫీసర్లతోటి మాక్ ఇంటర్వ్యూలు కూడా చేస్తే సో త్రుటిలో తప్పిపోయే వాళ్ళు కూడా 1-2 మార్కులతో ఎంపికైతే అది తెలంగాణ నుంచి ఎక్కువ మంది IAS ఆఫీసర్లు ఉండడం వల్ల రేపు 100% తెలంగాణకు మేలు జరుగుతుంది. సో ఇదొక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు. సో దీనివల్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. యువత కళలను సాకారం చేయడమే లక్ష్యము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో లబ్ధి పొందిన 43 మంది ఇంటర్వ్యూకి ఎంపిక కావడం అభినందనీయం. వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పారు. 342 మంది తెలంగాణ యువత 3.5 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారు. నిరుద్యోగ యువత కళలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. సో వీళ్ళు వాళ్ళ యొక్క నిరుద్యోగులకు యువతకు ఒకటి జాబులు ఇవ్వడం, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అదొకటి కొనసాగుతుండగా మరోవైపు ఈ జాబులు సాధించే వాళ్ళకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం అనేది 100% చాలామంది ₹1,00,000 చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళకు 10,000 కూడా దొరికిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం, ప్రభుత్వమే వాళ్ళని నేరుగా ప్రోత్సహించడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తే నిజంగా కూడా ప్రభుత్వాలకు మంచి పేర్లు వస్తాయి.